కేసీఆర్ గారు మాట్లాడుకుంటే ఏమన్నారంటే ఒక్కడు కూడా పాలమూరు నీళ్ళ గురించి మాట్లాడలేదండి కాంగ్రెస్ టీడీపీ హయాంలా. ఈ జడ్జి గారు సువోమోటోగా ఏంది ఇంతగానం నెగ్లిజెన్స్ అయ్యి ఏరియాకు సుక్క నీళ్లు ఈడికే నీళ్లు పోతుంటే ఇయ్యరా, నేను సువోమోటోగా 17 టీఎంసీలు ఇస్తున్నా అని చెప్పి జస్టిస్ బచావత్ గారిని కూడా పొగిడిండు అనంటే తెలంగాణ పట్ల ఉన్న ఆయన ప్రేమ ఇవాళ చాటి చెప్పిండు. ఆయన కేసీఆర్ గారు ఏమన్నారంటే నా పంటలు మీకోసం వెతుకు చూస్తుండే నీటి సుక్క కోసం ఏడున్నాయి అని చెప్పి మాట్లాడి ఆయా కట్లు కొలాప్స్ అయిపోయినాయి మీరు చేసిన మోసానికి వెన్నుపోటు తనానికి అని చెప్పి మాట్లాడాడు. తెలుగుదేశం యొక్క వెన్నుపోటును కూడా ఆయన క్లియర్ కట్గా మాట్లాడాడు. మీరు ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రయారిటీ తెలంగాణను తాకట్టు పెట్టి ఎట్లా చేసిర్రు అని చెప్పారు. ఎట్లా అంటే గోదావరి ఏదైతే నది నీళ్లు ఉన్నాయో అవి కృష్ణా డెల్టాకు మీరు మరలిస్తున్నప్పుడు మీ ఎవరు ఏపీనే సెక్యూర్ చేసుకున్నారు కానీ తెలంగాణ యొక్క ప్రయోజనాలను మీరు పోస్ట్పోన్ చేసిండ్రు. ఇక అది వేరే విషయం. కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళకు కేవలం రియల్ ఎస్టేట్ మీద, ప్రపంచ సుందరి పోటీల మీద, ఫుట్బాల్ మ్యాచ్ల మీద, ఫ్యూచర్ సిటీ ఆశల మీద ఈడనే ఉన్నది కానీ నీళ్ళ మీద పుట్టిన బిడ్డ మళ్ళా గడ్డ తడుస్తలేదు అని చెప్పి ఎందుకు లేదు అన్న ముచ్చట ఇలా ప్రతి తెలంగాణ వాది మనసుల కదులేటట్టు చేసిండు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.